రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎదురు దాడికి దిగిందా? పక్క ప్లాన్తో ట్యాపింగ్ వ్యవహారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ దూకుడు పెంచింది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావు పలుమార్లు విచారించింది. అయితే విచారణ వేగవంతమయ్యే దిశలో ప్రధాన నాయకులను కూడా విచారణకు హాజరు కావాలని పిలిచే అవకాశాలున్నా ఈ సందర్భంలో పెద్ద నాయకులను విచారణకు పిలిచే ముందే ఎదురు దాడికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం, ఈ విషయంలో నాయకులు పోటాపోటీగా విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు కారణాలు ఏమై ఉంటాయని జోరుగా చర్చ జరుగుతుంది. ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కూడా సిట్ వాంగ్మూలం ఇవ్వాలని పిలిచింది. అది ఈ సందర్భంగా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలోని 2 నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఒక పత్రికలో వచ్చిన వార్త కథనం బట్టి తెలుస్తుందని మొదట ఆరోపించారు. ఈ విషయమై ఒక ఛానల్ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు కాదని, అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు వట్టి ట్రాష్ అని కొట్టిపారేశారు. తన ఫోన్ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తున్నట్లు గతంలో ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన ఫోన్ రాజ్యం చేసిందని, అది కేంద్ర ప్రభుత్వం చేసిందో రాష్ట్ర ప్రభుత్వం చేసిందో తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులదేనని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులను కోరారని, ప్రత్యేకించి కేసీఆర్ అసలే అడగరు అని చెప్పి కేసీఆర్ పై ఉన్న భక్తిని ప్రదర్శించారు. ఒకవేళ చెప్పినా పోలీసులు ఆ పని చేయడం తప్పని కూడా ఆయన అన్నారు. ఏకంగా సీఎం పై విమర్శల డోసు పెంచినట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపుతున్నాయి. సీఎం ప్రైవేట్ హెక్టర్లలో హీరోయిన్ల ఫోన్లను హ్యాకింగ్ చేసినట్లు ఆరోపించడంతో రగడకు దారి తీసింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోతూ కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అధికారికంగా అనుమతులు తీసుకొని ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం తప్పు కాదని ముఖ్యమంత్రి ఢిల్లీలో ఒక చిట్ చాట్ లో ప్రస్తావించడాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు హైలైట్ చేస్తూ ట్యాపింగ్ కేసు పెట్టి ఇంత రాద్ధాంతం చేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ట్యాపింగ్ కు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.